నమస్కారం. వేదిక మీద ఎంతమంది ఉన్నామో వాళ్ళ గురించి మీ అందరికీ తెలుసు. ముందు కూర్చున్న వాళ్ళ చరిత్ర కూడా అంత ఘనమైనదే కాబట్టి మీ అందరికీ నా సాయిది వందనాలు. జంగ వీరయ్య గారి ఇల్లు ఇప్పుడు నా చేతుల్లో ఉంది. నాకు 5 నిమిషాలు సమయం ఇస్తారా? మిత్రుడు శంకరం గారు ఇల్లు పుస్తకం ఆవిష్కరణ చేయాలి అంటే తప్పకుండా అన్నారు. కానీ నాకు ఇప్పుడే అందింది. మహేందర్ వీరయ్య గారి గురించి కొంచెం చెప్పినారు. ఈ ఇల్లు ఇందులో నాకు తెలిసినంత మట్టుకు ఇల్లు గురించే కవిత్వం ఉంటుంది అనుకుంటా. ఒకటి, ఇల్లు లేకపోతే జీవితం కష్టం మనిషికి. అలాగే ఇల్లాలు లేకపోతే కూడా కష్టం. ఈ రెండు సాధ్యం చేసుకోవడం మనిషికి అవసరం, అత్యవసరం. నేను 2 నిమిషాలు నా ఇల్లు గురించి చెప్పుకుంటా. అంటే అందరికీ ఇంటి సమస్య ఉంది. ఇంటి సమస్య లేని వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసిన మట్టుకు. ఇల్లు కట్టుకునేంత మట్టుకు సమస్య, కట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక సమస్య లేరు. మా నాన్న ఒక పెద్ద ఇల్లు, ఒక 4 రూములు వేస్తే కిరాయిలు వస్తాయి కదా అన్న ఒక ఆలోచనతో ఒక భాగం పడగొట్టేసి పునాదులు తీసి గోడలు లేపిన టైంలో మా నిజామాబాద్ నుంచి మా అమ్మమ్మ గారి ఊరు 15-16 కిలోమీటర్లు రామడుగు ప్రాజెక్టు. మా నాన్నమ్మ, తన చెల్లెలు, తన తమ్ముడు ముగ్గురు కలిసి ఊరు వెళ్ళారు. అప్పుడు ఎడ్లబండ్లు. ఊరు ప్రవేశించే ముందు అక్కడ ప్రాజెక్టు వాగు, పెద్ద వాగు పారుతుంది, వర్షం. ఆ వాగు మెల్లినే పారుతుంది కదా అని చెప్పేసి అడుగులు వేసుకుంటూ పోతే ముగ్గురు కొట్టుకుపోయారు. ఈ ముగ్గురు కొట్టుకపోతే మా నాన్నమ్మ తమ్ముడు, ఆమె ఒక చెట్టుకు, అతను ఒక చెట్టుకు ఆ ముళ్ళ కంపల్లో ఇరుక్కున్నారు. మా నాన్నమ్మ చెల్లెలు కొట్టుకుపోయి చనిపోయింది. వారం రోజుల తర్వాత శవం దొరికింది. అయితే ఈ 3 రోజులు మా నాన్నమ్మ వర్షంలోనే ఆ వాగులో ఆ ముళ్ళ కంపలే ఉంది. అప్పుడు మా పరిస్థితి ఏమిటంటే, కొద్దిగా డబ్బుంది, కొద్దిగా అప్పు చేసిన మా నాన్న ఇల్లు కట్టలేని స్థితి ఏర్పడింది. ఇక నాన్నమ్మకి అనారోగ్యము, వైద్యము, ఇదంతా ఖర్చులు విపరీతము, అప్పుల పాలైపోయాయి. అప్పుడు ఏం చేయాలి? ఇల్లు అమ్మేసేయాలి. మా నాన్న ఇల్లు అమ్మేసేసాడు. రోడ్డు పాలైపోయాడు. మేము 5 అన్నదమ్ములము, ఒక చెల్లెలు, అంటే 6 మా కుటుంబంలో. అంటే ఇది ఎప్పటి సంగతి అంటే 60 ఏళ్ల క్రితం సంగతి. అంటే అప్పుడు నాకు 7-8 ఏళ్ళు ఉంటాయి. కిరాయి కొంపలోకి పోవాలి. కిరాయి కొంపలోకి వెళ్ళిన తర్వాత ఒక రూమే. ఆ ఒక్క రూమ్కి 8 రూపాయలు కిరాయి అప్పుడు. అయితే కిరాయి కట్టడం కూడా కొద్దిగా కష్టమే. ఆ కష్టమవుతున్న సమయంలో మామూలుగా ఏడుపులు ఇవన్నీ ఉంటాయి కదా. ఆ ఇంటి యజమాని వచ్చి ఒత్తిడి చేసేవాడు. ఆ ఒత్తిడికి మేమంతా తట్టుకునే వాళ్ళం కాదు. ఆ భాషకి, ఆయన ప్రవర్తనకి. మళ్ళీ ఆయన ఎవరో కాదు, మళ్ళీ మావాడే, అంటే మాకు తెలిసిన వాడే. అలా ఒకరోజు, ఈరోజు ఆదివారం కదా, ఆ రోజు కూడా ఆదివారము గబాలను వచ్చేసాడు మా రూమ్లోకి ఇంటి యజమాని. మా అమ్మ ఏం చేసేది అంటే
ఇళ్లలో ఆదివారం రాగానే ఒక అదపావు మటను, ఒక పావు కిలో చికెను పెరట్లో పెంచుకున్న కోళ్ళు కోసుకొని వండుకునేవారు. ఈ అదపావు మటన్ తోటే 10 మంది తినేవాళ్ళు. అప్పుడు చొరవ ఎక్కువ పెట్టి ఆ పక్కింట్లో ఈ పక్కింట్లో ఆ వాసనకి వాళ్ళు వంట చేస్తున్నప్పుడు ఆ మటన్ వాసన మనను ఆకర్షిస్తుంది కదా, అట్లా ఆ వాసన పీల్చుకుంటూ మేము బాధపడుతుండే వాళ్ళం. అప్పుడు మా అమ్మ చాలా ఉపాయము ఉన్న మనిషి. అంటే పిల్లల్ని ఏ రకంగా గుళ్ళ కింద కమ్ముకోవాలి, వాళ్ళకి ఏ రకంగా ధైర్యం ఇవ్వాలి అనే మనస్తత్వం ఇప్పటికి మా అమ్మకి 90 ఏళ్ళు బతుకుంది, మా నాన్న 90 ఏళ్ళు బతుకున్నారు. ఏం చేసేదంటే ఆ రోజే కాదు, చాలాసార్లు ముందు కూర్చున్న కంకులు శ్రీరాముకు తెలుసు, నారాయణ శంకర్ గారికి కూడా తెలుసు మా అమ్మలో తత్వం ఏంటో. అయితే ఆమె ఏం చేసిందంటే ఆ రోజు మామూలుగా ఎప్పుడు చేసే రకంగానే ఆ రోజు తాలింపు పెట్టింది. ఆ తాలింపు పెడితే ముక్కు పుట్టాలు అదిరిపోయేటట్టుగా అందరికి వెళ్ళిపోయింది. ఆ ఇంటి యజమానికి కూడా ఆ తాలింపు ఆయన ముక్కు తగిలి పరిగెత్తుకొచ్చింది. మీరు కమ్మగా తింటారు కానీ నాకు కిరాయి ఇవ్వాలి. మేమంతా నిద్రపోతున్నాం. అంటే మా అమ్మ కూడా మటన్ అవుతుందేమో అని అనుకుంటున్నాం, కానీ మటన్ అనదలేదు ఆమె. తాలింపు ఎందుకు పెట్టిందంటే మా ముక్కు పుట్టాలని సంతృప్తి పరచడానికి. ఆయన మాట అనేసరికి ఏడుపు, అందరికీ ఏడుపు. అంటే కిరాయి ఇళ్లలో ఉంటే ఎన్ని కష్టాలు ఉంటాయని చెప్పడానికి ఒక సంఘటన. అంటే ఇది నేటి నిజం, వాస్తవాలు ఇవన్నీ. ఇట్లా ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. కిరాయి ఇళ్లలో ఉండే వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. మనమంతా ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా అనుభవించిన వాళ్ళే అనుకుంటారు. మనం ఏదో ఒకరు కిరాయిలో ఉంటాం, కట్టుకునే ఇల్లు ఉంటుంది, అది పోతుంది, కిరాయిలోకి వస్తాం, మళ్ళీ కట్టుకుంటాం, జీవితం నడుస్తూ పోతుంది కదా. అట్లా మనమంతా ఇల్లు బాధలు అనుభవించిన వాళ్ళమే, అనుభవిస్తున్న వాళ్ళమే, అనుభవించే తరం కూడా రాబోతున్న విషయమే, అది స్పష్టం. మొన్న జర్నలిస్టులకి ఫ్లాట్లు అని చెప్పేసి మోచేతికి బెల్లం పెట్టారు. 20 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళుగా మాకు ఫ్లాట్లు వస్తాయని చెప్పేసి చంకాగా వేసుకుంటా ఉన్నాం, అప్పులు పాలవుతా ఉన్నాం. ఫ్లాట్లు లేవు, పాటలు పాడుతూ ఉన్నాం. తాజాగా సుప్రీంకోర్టు, దానికంటే ముందు సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చేసింది, జర్నలిస్టులకి స్థలాలు ఇవ్వచ్చు, ఆ పెండింగ్లో ఉన్న కేసు కొట్టివేసేసి జర్నలిస్టులకి అనుకూలంగా తీర్పు వచ్చింది. ముఖ్యమంత్రి గారు గబా హైదరాబాద్లోనే అందరిని పిలిచేసి అందరికీ శుభకార్యం అందజేసి, శుభపత్రాలు అందజేసి సంతోషపరిచాడు. అనుకున్నాం 20 ఏళ్ళ క్రితం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఒక కేసులో వస్తున్నాయి ఫ్లాట్లు అని సంతోషపడుతున్నాం. ఆ తర్వాత నా నంబర్ కూడా తగ్గుతుంది కదా అని ఆశపడ్డాం. నాకు 40 ఏళ్లకు పైగా జర్నలిజంలో ప్రవేశం ఉంది. నాకు, మా అన్నయ్యకు, మా కుటుంబం అంతా జర్నలిస్టుల కుటుంబమే. మాకు ప్రభుత్వం నుంచి నయా పైసా వచ్చిన విషయం లేదు. ఫ్లాట్ లేదు, బాధ లేదు. మనకు మనమే కష్టపడి సృష్టించుకుంటా ఉన్నాం, అది వేరే విషయం. అయితే ఈ సంతోషకరమైన సందర్భంలోనే సుప్రీంకోర్టు మళ్ళీ ఒక అట్పా చేసింది. ప్రభుత్వ భూమి ప్రజలకు సంబంధించింది, ప్రజల భూమి కాబట్టి ప్రజలకు అవసరం మేరకు ఇవ్వాలి, కానీ ఈ జడ్జిలకి, ఈ అధికారులకి, జర్నలిస్టులకి ఫ్లాట్లు ఇవ్వడానికి లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ చేసేసింది. డబ్బులు కనుక పుచ్చుకుంటే కనుక వడ్డీతో సహా చెల్లించాలని కూడా చెప్పేసింది. ఇది ఇల్లు సమస్య అంటే ఎంత భయంకరంగా ఉంటుంది. ఇల్లు సమస్య ఎంత సీరియస్గా ఉంటుంది, ఎంత తపన గురవుతాడు మనిషి అనడానికి జరుగుతున్న సంఘటనల గురించి
చెప్పడానికి చిన్న ప్రయత్నం. ఒకరోజు శంకరం గారు మా ఊరే, మీ ఇద్దరు చిన్నప్పుడు దోస్తులు. అయితే ఆయన ఫ్లాట్ కొన్నాడు. ఫ్లాట్కు డబ్బులు ముట్టే వాడు ఫ్లాట్ ఎన్రోల్ చేయడు. ఒక రోజు పరిగెత్తుకు వచ్చాడు. దేవుడు నాకు వాడు డబ్బులు తీసుకున్నాక నాకు ఫ్లాట్ ఇస్తలేడు, ఏం చేయాలి? రూపాయి కూడబెట్టుకొని, చిన్నప్పుడు మన గల్లపెట్టెలు ఉంటాయి కదా, మన మట్టి గల్లపెట్టె, అట్లా మనం ఎట్లా పైసా వేసుకుంటామో అట్లా కూడబెట్టుకున్న డబ్బుతోటి అయినా, అంటే ఇది 5 ఏళ్ల క్రితం సంగతి. 77 కాదు, 92. ఓకే, సంవత్సరం జ్ఞాపకం. అయితే ఇద్దరం కలిసి వాడి ఇంటికి పోయాడు. వాడి ఇంటికి వెళ్ళిపోయి, అంటే ఈయన అధైర్యపడుతున్నాడు, ధైర్యం కోల్పోయాడు. ఎందుకంటే డబ్బులు కొట్టేసిన వాడు ఫ్లాట్ ఇవ్వాలి కదా, అటు ఉండాలంటే. ఇద్దరం కలిసి వెళ్ళిపోయినాడు. నేను ధైర్యం చేశాను, ఏం కదపా వాడు ఎందుకు ఇవ్వడు, వాడి గురించి మాట్లాడతాం అని చెప్పేసి ఇద్దరు కలిసిపోయాడు. పోతున్నా నేను జర్నలిస్ట్ని, ఏమనుకుంటున్నావు నువ్వు, పత్రికలు వేస్తా, ఎంతన్నా చేస్తున్నావు నువ్వు, డబ్బులు తీసుకుని ఫ్లాట్లు ఇవ్వవా నువ్వు అని చెప్పేసి కొద్దిగా గట్టిగానే మాట్లాడాడు. అంటే నాకు కొద్దిగా భయం కూడా ఉంది, ఇప్పుడు పోలీస్ కేసు చేసి లోపలికి వెళ్ళిపోతాను. కానీ ధైర్యం పులికి పుచ్చుకొని అన్న ఆ కొన్ని మాటలు ఆయన కొద్దిగా సహకరించినాయి అనుకుంటా. సో ఆ రకంగా ఆయన బాధ. నా ముందు కూర్చున్న కదుపు శ్రీరాములు గారి సంగతి ఏంటి చెప్పనా? ఆయన టాప్ ఫ్లోర్లో ఉంటాడు. పైన టాప్ ఫ్లోర్ అంటే మంచి గాలి వెళ్తున్న బ్రహ్మాండంగా వస్తుంది, కానీ చాలా సంతోషంగా టాప్ ఫ్లోర్లో ఉంటున్నాడు. టాప్ ఫ్లోర్లో ఉండడం తప్పు కాదు, కానీ టాప్ ఫ్లోర్ ఎన్ని సమస్యలు తీసుకొచ్చి పెడుతుంది అనేది ఆయనకు తెలిసి వచ్చింది. వర్షం పడ్డప్పుడల్లా పడుతుంటే నీళ్ళు తడిసిపోతూ ఉంటుంది ఇల్లు, ఏం చేయాలి? ఇట్లా ఇల్లు సమస్య చిన్నది కాదు, భయంకరమైంది. అందుకే నేను ముందు చెప్పినట్టుగా ఇల్లు ఇల్లాలు లేని జీవితం శూన్యం. అందులో జీవించడం, సాధించడం చాలా కష్టం. అది మనకు అవసరం కాబట్టి మనం కష్టపడతాం, సాధించుకుంటాం. అయితే ఈ పుస్తకంలో జంగ వీరయ్య గారి కోరిక మేరకు దాని మధ్యలోనే మనం విడిచి వెళ్ళిపోయిన సందర్భంలో తన పేరు మీద పుస్తకం రావడము, తన ఇల్లు ఫోటోతో సహా పుస్తకం వేయడం అనేది మనం అంతా అదృష్టవంతులని ఒక రకంగా చెప్పుకోవాలంటే. ఒక సందర్భం ఏర్పడింది ఏమిటంటే, మన ఇల్లు గురించి మనం రాసుకున్నాం దీంట్లో. నాకు ఇష్టమటుకు అంతే ఉంటుంది, ఎందుకంటే నేను మాట్లాడిన విషయాలు ఇంకా ఉండొచ్చు కాక. నేను మొదటి కవిత సిద్ధారెడ్డి గారిది ఉంది. సిద్ధారెడ్డి గారు రాసిన మొదటి కవిత ఇల్లు. చివరి కవిత చూస్తే మహమూద్ గారిది పాత ఇల్లు ఉన్నది. అంటే సిద్ధారెడ్డి గారిది కొత్త ఇల్లా, మహమూద్ గారి పాత ఇల్లా? ఈ పుస్తకం చదువుతుంది కానీ మీకు అర్థం కాదు. మొత్తానికి సంపాదక వర్గాన్ని మెచ్చుకోవాలి. వాళ్ళు చాలా పటిష్టవంతంగా, అంటే ముందు ఒక ఇల్లు పెట్టి చివరికి పాత ఇల్లు పెట్టారు. అయితే నేను సమయం ఎక్కువ తీసుకోకుండా ఈ ఇల్లు, ఈ పాత ఇల్లు రెండు కవితలు చదివి ముగిస్తాను. సిద్ధారెడ్డి గారు పల్లవి చరణం బాగా, ఇది పాటతో ఉంటే నాకు పాట రాదు, కానీ పాట పాడే వాళ్ళు ఉంటే చాలా బ్రహ్మాండ పాట, మంచి భాష ఉంది. ఏమంటున్నారు? నేను ప్రయత్నం చేస్తే ప్రొద్దు నుంచి కూర్చున్నా అంతా పారిపోతాను. ముగింపులో ఉన్నాం కాబట్టి ఈ ముగింపు విజయవంతంగా ముగియాలి కాబట్టి, దిగేదో ఎగబాకే చోటు
విలసిల్లే చోటు, వరసల వాకిలి మమతల లోగిలి, అరుగుల ముచ్చట అడుగుల సవ్వడి, ఆలింగనమా ప్రాంగణము, ఇల్లు 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 తరతరాలుగా వర్ధిల్లు. చరణంలో గోడలు కట్టిన మట్టిని మించి గోరు ముద్దలే దీని బలం, పెంకులు రేకులు చెత్తులు మించి ప్రేమ పలుకులే దీని బలం, గోడులు గొడవలు నడిమి గడియలో మొలచిన కౌగిలి కాపురమా, ఇల్లు 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 తరతరాలుగా వర్ధిల్లు. పెరటి మల్లెలు పరిమళమేళ, మనస్సు పువ్వులే మరీ పరిమళం, పరుపుల మెత్తని పడకల కంటే నేల గురకలే మహాసుఖం, ఎల్లి ఎల్లని ఇడుముల నడుమ ఇగురం కుదిరిన గోపురము, ఇల్లు 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 తరతరాలుగా వర్ధిల్లు. చాలా బాగుంది. ఇక పాత ఇంటికి వస్తా. మహమూద్ గారు అన్నారా? ఎనికిళ్ళు ముందిల్లు పక్కిళ్ళు కాదు, ఇవన్నీ మన ఇల్లు. వదిలి వచ్చిన ఇల్లు ఇల్లు కాకుండా పోతుందా? భూమిలోకి దిగిన మూలాలు కదిలి ఎక్కడికి పోతుంది? ఎవరో ఒకరు ఆ గోడల సంరక్షణలో ఉన్నంత కాలం ఇంటికి సాగులేదు. మనుషులకు చోటిచ్చిన విశాల హృదయానికి విలువ ఎప్పటికీ తగ్గదు. నువ్వు వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఆ గుండెల్లో ఏదో మూల నీ జ్ఞాపకాలేవో లయలు లయలుగా మూలుగుతూ ఉండొచ్చు. నువ్వు ఉన్నప్పుడు ఆ కిటికీల్లోంచి పారిన గాలి తెరలేవో ఇప్పటికీ నీ జీవితపు సంగీతానికి రాగాలు మోగిస్తూ ఉండొచ్చు. నీ సంతానపు తొలి పాదముద్ర తొలకర్లు అక్కడ ఇంకా నవ్వుల పంట పండిస్తూ ఉండవచ్చు. నీ రక్త మాంసాలు కరిగి గోడలుగా నిలబడిన చోటు కదా, నీ నిద్రావస్థల ప్రశాంతతను మోసిన పల్లకి కదా. ఆ ఇంటి దాబా మీద నువ్వు గడిపి వచ్చిన వెన్నెల రాత్రులు తచ్చాడుతూ తారాతీరపు వెలుతురు అలలు ఎగిరెగిరి పడుతుంటాయిలే. నీ అమ్మీజాన్ చదివిన 5 పూటల నమాజు దువాలు, నీ అబ్బాజాన్ తన భుజాలపై మోసిన నీ కుటుంబ బాధ్యతలు అక్కడ ఇంకొకరికి బదిలీ అయి ఉంటాయిలే. కాయా కష్టపు నెత్తుటి పంట ఎర్రగా కందుతూ ఆ ఇంటి పిల్లలకి ఇంత అన్నం ముద్దగా కడుపు నిండుతూ ఉంటుందిలే. నువ్వు అక్కడ ఉన్నా లేకున్నా ఇల్లు ఇల్లే. ఎవరివో ఒకరివి ఊపిరులు అక్కడ, నీ శ్వాస నిశ్వాసల కలిసి అక్కడ బతుకుతున్నాయిలే. అక్కడ ఇంకా జీవితం ప్రతి అణువులో, ప్రతి అడుగులో, ప్రతి మూలలో అప్పుడే పుట్టిన పసిపాపాయి ఆక్రందనగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది, కేరింతలు కొడుతూ ఉంటుంది. ఇల్లిప్పటికీ ఆ ఇల్లు పలు యుద్ధాల్లో రాటుదేలిన సైనికుడిలా దిట్టంగా నిలబడే ఉంది. దిగులు పడకు అని చెప్పేసి ముగించాడు. చాలా గొప్ప కవిత. మంచి పుస్తకాన్ని సంకలనంగా వేసిన మన తెలంగాణ వనితా సంఘం అందరికీ, బాధ్యులందరికీ అభినందన తెలియజేస్తూ, జంగ వీరయ్య గారికి అందరు కలిపి 2,47,857 ఎఫ్డీ చేశారు కదా. వాళ్ళ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతారు, తెలియదు అన్నారు. మా నేటిజన్ తరఫున 10,000 ఆ కుటుంబానికి అందజేయాలి.